ఒకానొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా సంతోషంగా రుక్మిణీదేవి అంతఃపురంలోకి ప్రవేశించారు. ఉయ్యాలపై కూర్చున్నారు. రుక్మిణీదేవి వెంటనే వచ్చి విసనకర్రతో విసురుతుంది. శ్రీకృష్ణుడు ప్రసన్నమైన ముఖంతో అన్నారు, రుక్మిణి, నిన్ను చూస్తూ ఉంటే నేను పొరపాటు చేశానేమో అనిపిస్తుంది. వివాహం చేసుకునేటప్పుడు వరుడు వధువు ఇద్దరూ సమాన స్థితిలో ఉన్నవారుగా ఉండాలి. నేను ఐశ్వర్యం లేనివాడిని, దరిద్రుడని, ఎక్కడో సముద్ర గర్భంలో ఇల్లు కట్టుకున్నవాడిని. నీకు శిశుపాలుడి వంటి మహా ఐశ్వర్యవంతుడితో నీ అన్న నీ వివాహం నిశ్చయించాడు. నువ్వు అనవసరంగా అంత మంచి సంబంధం వదిలేసి ఏమీ చేతకాని వాడిని, పిరికివాడిని అయిన నన్ను నువ్వు వివాహం చేసుకున్నావు అనిపిస్తుంది. నీ మనసులో అలాంటి కోరిక ఏమైనా ఉంటే నీకు అవకాశం కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే లోకంలో ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మేము అలా ప్రవర్తించము. మేము ఎక్కడ ఉంటామో పరులకి తెలియదు. చాలా బలంతో ఉన్నవాళ్ళు మాతో శత్రుత్వం పెట్టుకుంటారు. నేనెప్పుడూ సింహాసనంపై కూర్చొని పరిపాలన చెయ్యను. ఒకరి దగ్గరికి వెళ్ళి యాచించడం తప్ప నాకంటూ ఐశ్వర్యం లేదు. ఐశ్వర్యవంతులైన చుట్టాలు లేరు. మా ప్రవర్తన చాలా రహస్యంగా ఉంటుంది. మాకు గుణం లేదు. భిక్ష చేసే వాళ్ళని ఆశ్రయిస్తుంటాం. ఇలాంటి నన్ను ఇంత అందమైన నువ్వు వివాహం చేసుకోవడం అంటే తగదు అనిపిస్తుంది. అందుకని రుక్మిణి, నీ ఐశ్వర్యానికి, నీ గుణానికి, నీ సౌందర్యానికి, నీ బుద్ధికి, నీ సౌశీల్యంకి తగిన వరుడిని చూసి నువ్వు మళ్ళీ పునర్వివాహం చేసుకుంటే బాగుంటుంది. ఈ మాటలు వింటున్న రుక్మిణీదేవి ముఖ కవలికలు మారిపోయాయి. చెమటలు పట్టాయి. ఒళ్లంతా వణికిపోయి స్పృహ తప్పి పడిపోయింది. శ్రీకృష్ణుడు ఏంటా చప్పుడని వెనక్కి తిరిగి చూసి వెంటనే తన 2 చేతులతో రుక్మిణీదేవిని ఎత్తుకొని తన వడిలో కూర్చోబెట్టి ఒళ్లంతా చల్లబడడం కోసం గంధం రాసి వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆ కన్నీరుని పన్నీటితో తుడిచారు. రుక్మిణీదేవి హారాలు చిక్కుపడితే వాటిని సరిచేసి పెట్టారు. చెమటకి కారుతున్న కుంకుమని చక్కగా దిద్ది ఒంటికి పట్టిన చెమట తుడిచేసి తామర రేకులతో చేసిన విసినకర్ర తెప్పించి విసిరి కౌగిలించుకొని మంచంపై కూర్చోబెట్టారు. రుక్మిణీదేవి కొంత స్థిమితమయ్యాక అన్నారు, రుక్మిణి, నేను నీతో సరసమాడాను. భర్త ఆ మాత్రం సరసమాడకూడదా? అంత దానికే ఇలా స్పృహ కోల్పోయావు. రుక్మిణీదేవి అంది, స్వామి, నువ్వు చెప్పినవన్నీ నిజాలే. అందుకే మీకే భార్యని కావాలని సంకల్పించి భార్యని అయ్యాను. లోకులందరూ ఎలా ఉంటారో మీరు అలా ఉండరు. మీరు పరమాత్మ. అందరికీ కనబడే రూపానివి కావు. పరబ్రహ్మ స్వరూపానివి. బలంతో అహంతో ఉండేవారు మీతో వైరం పెట్టుకుంటారు. మీరెవరో మర్చిపోతుంటారు. సమస్త బ్రహ్మాండాలని సులువుగా చూసుకునే మీరు పరిమితమైన ఒక సింహాసనం పైన కూర్చోవలసిన అవసరం లేదు. యుద్ధంలో ఒక్క ప్రాణికి కూడా హాని కల్పించొద్దు అని అందరినీ తీసుకుని భద్రంగా నీటి మధ్యలో పెట్టావు. మీరు మాత్రం మధురలో ఉన్నారు. మీరు చేసే పనులు లోకరక్షణ కోసమే, మీ గురించి కాదు. ఐశ్వర్యవంతులు ఎవరూ మీ చుట్టాలు కాదు. ఎందుకంటే ఐశ్వర్యం మీ అనుగ్రహం వలన వచ్చింది అనుకోకుండా నా వల్లే అనుకుని మీకు దూరమైతారు. అన్నీ ఉన్నా అన్నీ విడిచిపెట్టి భగవంతుడే మాకు కావాలి అని జీవితం గడిపే పరమ భాగవతులు ఎవరు ఉంటారో అలాంటి వారికి చెందిన వాడవు మీరు. పరబ్రహ్మ స్వరూపమై మీ నడువడి ఎవరికీ అర్థం కాదు. కృష్ణ, మీ మాటలలో చమత్కారం నేను అర్థం చేసుకున్నాను. ఇలాంటి వారు గనుకనే నేను మిమ్మల్ని చేరుకున్నాను. చేతక పక్షి ఆకాశంలోంచి మేఘం కురుస్తున్నప్పుడు వచ్చే వాననీటిని తాగుతుంది తప్ప భూమి మీద పడ్డ వాననీటిని తాగదు. చిలుక మామిడి చెట్టు మీద ఉన్న మామిడి పండుని తింటుంది తప్ప మామిడి పండు లేదని ఉమ్మెత్తకాయలు తినదు. సింహానికి ఆకలేసి తినవలసి వస్తే ఏనుగు తలపై దూకి కూర్చుని తన పంజాతో కొట్టి చీల్చి తింటుందే తప్ప అనారోగ్యంగా ఉందని కుక్క మాంసం తినదు. అలా నేను బ్రతికున్నంత కాలం మీ పాదాలు సేవిస్తాను తప్ప వేరే వాళ్ళని కనీసం మాట ద్వారా మనసు ద్వారా కూడా చేరను. శ్రీకృష్ణుడు అన్నారు, రుక్మిణి, నాకు తెలుసు నువ్వు పతివ్రతవు, నిర్మలమైన మనసు గలదానివి, వివేకమున్నదానివి. నా భర్త నన్ను ఒక మాట అన్నారంటే నన్నేదో దిద్దడానికే తప్ప నా మనసు బాధ పెట్టడానికి కాదు అని, నా వల్లే ఏమైనా పొరపాటు జరిగిందేమో అని నీలో నీవు బెంగ పెట్టుకుని స్పృహ కోల్పోయే స్వభావమున్నదానివి. ఎప్పుడూ నా నుంచి విడిపోకుండా ఉండాలని కోరుకున్న దానవు. బాల్యం నుంచి నన్నే స్మరించిన దానవు. నీ పట్ల నేను కొంచెం ఎక్కువ మాట్లాడి ఉంటే నా తప్పు మన్నించు రుక్మిణి అని 2 చేతులతో నమస్కరించాడు. రుక్మిణీదేవి వెంటనే ఆ 2 చేతులను పట్టుకొని, స్వామి, మీరంత మాట అనకూడదు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.